ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 3 మే 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/2010. ఈరోజు మురళి హెడ్లైను: బ్రహ్మా బాబా సమానం నష్టో మోహ స్మృతి స్వరూపంగా అయ్యేందుకు మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకొని కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలలో విశేషంగా స్నేహము ఇమిడి ఉంది. నేటి రోజును స్మృతి దినము అని అంటారు. బాబ్దాదా అమృత వేళ నలువైపులా చూశారు. దేశంలో కానీ విదేశంలో కానీ పిల్లలందరి హృదయంలో తండ్రి పైన గల స్నేహ చిత్రం కనిపించింది. తండ్రి హృదయంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహ చిత్రము ఇమిడి ఉంది. నేటి రోజును విశేషంగా స్నేహ దినము, స్మృతి దినము అని అంటారు. బాబ్దాదా అమృత వేళ కంటే ముందు నుండే పిల్లల వైపు నుండి స్నేహం యొక్క అనేక ముత్యాల మాలలను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో స్వతహాగానే నా బాబా, బ్రహ్మా బాబా, మధురమైన బాబా అనే పాట మోగుతూ ఉంది. మరియు బాబ్దాదా హృదయంలో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అనే పాట మ్రోగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఇతర శక్తుల కంటే స్నేహ శక్తి చాలా ఎక్కువగా ఇమిడి ఉంది. ఈ పరమాత్మ స్నేహము, ఈశ్వరీయ స్నేహము కేవలం సంగమ యుగంలో మాత్రమే అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ స్నేహము గురించి అనుభవీలకి తెలుసు. ఈ స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా సహజ యోగులుగా చేస్తుంది. బాబ్దాదా చూశారు, పిల్లలందరిలో స్నేహం యొక్క అనుభవం చాలా చాలా ఇమిడి ఉంది. మీ అందరి జన్మకు ఆధారము స్నేహము. ఇతర శక్తులు తక్కువగా కూడా ఉండవచ్చు, కానీ తండ్రి స్నేహము లేక నిమిత్తమైన విశేషమైన ఆత్మల స్నేహం యొక్క అనుభవము మెజారిటీ అందరి హృదయంలోనూ అందరి ముఖంలోనూ కనిపిస్తూ ఉంది. ఇలాంటి అనుభవం లేని పిల్లలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి విశేషంగా ఏది తీసుకుని వచ్చింది అని బాబ్దాదా అడుగుతున్నారు. ఏ విమానంలో వచ్చారు? రైలులో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహము ఇమిడి ఉంది కనుక స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు కదా. ఏం చెయ్యాల్సి వచ్చినా సరే స్నేహం అనే విమానంలో అందరూ వచ్చి చేరుకున్నారు. ఈ రోజును స్మృతి దినము అని అంటారు, కానీ స్మృతి దినంతో పాటు సమర్థ దినము అని కూడా అంటారు. ఈ రోజును పట్టాభిషేకపు రోజు అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు బాబ్దాదా అందులోనూ విశేషంగా బ్రహ్మా బాబా నిమిత్తమైన మహావీర పిల్లలకు విశ్వసేవా కిరీటాన్ని ధరింపచేశారు. బ్రహ్మా బాబా స్వయం గుప్తమైపోయారు మరియు పిల్లలకు విశ్వసేవ యొక్క స్మృతి తిలకాన్ని ఇచ్చారు. పిల్లలను చేసేవారిగా తయారు చేశారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. తన సమానముగా ఫరిస్తా రూపం యొక్క వరదానమును ఇచ్చి ప్రకాశ కిరీటాన్ని ధరింపచేశారు. బాబ్దాదా ఏదైతే కిరీటము, తిలకము, వరదానం ఇచ్చారో దాని అనుసారముగానే ఉన్న పిల్లల కర్తవ్యాలను చూసి చాలా సంతోషిస్తున్నారు. పిల్లలు సేవ యొక్క వరదానాన్ని కార్యంలోకి తీసుకుని వచ్చారు. ఇది చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పాత్రను అయితే అభినయించారో ఇక మీదట కూడా ఏ పాత్రనైతే అభినయించాలో దాని కొరకు బ్రహ్మా బాబా విశేషంగా పదమారెట్ల అభినందనలు తెలియజేస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అని అంటున్నారు. విదేశంలో కూడా చక్కర్ వేసినప్పుడు ఏం చూసాము? పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. తండ్రి ద్వారా ఏవైతే సమర్థతలు లభించాయో
ఎందుకంటే ఈరోజు విశేషంగా స్నేహంతో సమర్థతల వరదానాలను ప్రాప్తి చేసుకునే రోజు. బాబ్దాదా చూశారు, కొంతమంది పిల్లలు చాలా మంచి లగ్నంతో స్మృతిలో సేవలో నిమగ్నమై ఉన్నారు. అమృత వేళ చాలా మంచి అనుభవాలు కూడా చేస్తున్నారు. అశరీరీ స్థితిని కూడా అనుభవం చేస్తున్నారు. కానీ కర్మయోగిగా అయ్యే సమయం వచ్చినప్పుడు 2 పనులు, అనగా యోగిగా అవ్వడము మరియు కర్మ చేయడము, 2 పనులు కలిపి చేయడంలో మాత్రం తేడా వచ్చేస్తుంది. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాలి అని పురుషార్థం అయితే చేస్తున్నారు. కానీ ఎలాగైతే అమృత వేళలో శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తున్నారో అలా కర్మలో వచ్చేసరికి ఆ స్థితిలో మాత్రం తేడా వచ్చేస్తుంది. అందుచేతనే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. విశ్వ వినాశనము అకస్మాత్తుగా జరగనున్నది అని బాబ్దాదా అయితే పిల్లలందరికీ చెప్పేశారు. ఒకవేళ పూర్తి రోజంతా అటెన్షన్ లేకపోతే ఏదైనా ధారణలో లోపమున్న కారణంగా కర్మయోగ స్థితిలో తేడా వచ్చేస్తూ ఉంటుంది. విశ్వ వినాశనం యొక్క తేదీనైతే తండ్రి ప్రకటించరు. కానీ మీ జీవితకాలం ఎప్పుడు సమాప్తమవుతుందో మీకు తెలుసా? నా మృత్యువు పలానా తేదీన జరుగుతుంది అని ఎవరికైనా తెలుసా? తెలుసు అనేవారు ఉంటే ఒకసారి చేతులెత్తండి. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. ఏదైనా ప్రకృతి యొక్క తత్వము కారణమైతే ఒకేసారి ఎంతమంది మృత్యువు జరుగుతుంది? కనుక విశ్వ వినాశనం యొక్క తేదీ గురించి ఆలోచిస్తూ నిర్లక్ష్యముగా అవ్వకండి. మీ జగదంబ యొక్క స్లోగన్ కూడా ఉంది కదా, ఎప్పుడో చేస్తామని అనకండి, ఇప్పుడే చేస్తాము అని అనండి. రేపు ఏమైనా జరగని, కానీ నేను మాత్రం ఎవరెడీగా ఉండాల్సిందే. మరి ఇంతటి ఏర్పాట్లపైన మీ అందరికీ అటెన్షన్ ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. మీ కర్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకున్నారా? 4 సబ్జెక్టులు అనగా జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 వైపులా 4 ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? సంపూర్ణ బేహద్దు వైరాగ్యపు అనుభవాన్ని మీరు చెక్ చేసుకున్నారా? నేను ఎవరెడీగా ఉన్నానా? నష్టో మోహ స్మృతి స్వరూపంగా ఉన్నానా అని మీ హృదయంలో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రహ్మాబాబా పురుషార్థం చేసి స్వయం ఈ విధంగా తయారైపోయారు. ఇది అనుభవి పిల్లలు చూశారు కూడా. ఏ వైపున కూడా లెక్కాచారాల వాతావరణం లేదు. అశరీరిగా అయ్యే అభ్యాసం అకస్మాత్తుగా అశరీరిగా చేసి ఎగిరిపోయింది. బ్రహ్మాబాబా వెళ్ళనున్నారు అని ఎవరైనా అనుకున్నారా? కానీ బాబా నష్టోమోహిగా అయిపోయారు. పిల్లల చేతిలో చెయ్యి ఉన్నప్పటికీ ఆకర్షణ ఏమైనా ఉందా? ఫరిస్తాగా అయిపోయారు కదా. పిల్లలకు ఫరిస్తాలుగా అయ్యే తిలకాన్ని ఇచ్చి వెళ్ళారు. చాలా కాలపు అశరీరీ స్థితి యొక్క అభ్యాసమే దీనికి కారణము. బాబా తోడుగా ఉండే చాలామంది అనుభవి పిల్లలు బాబా కర్మ చేస్తూ చేస్తూ అశరీరిగా అయిపోవడాన్ని అనుభవం చేశారు కూడా. కనుక కర్మయోగంలో తేడా రావడానికి కారణము కర్మ చేస్తూ కూడా నేను ఆత్మను అనే స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండడం లేదు. నేను ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ ఎటువంటి ఆత్మను? నేను చేయించే ఆత్మను. ఇవి చేసేటటువంటి కర్మేంద్రియాలు. నేను చేయించే ఆత్మను అనే స్వమానము కర్మ చేస్తూ కూడా స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మ చేయించాలి, కానీ నేను చేయించే ఆత్మను యజమానిని అనే సీటుపై సెట్ అయి ఉంటే ఏ కర్మేంద్రియమైనా సరే మీ ఆర్డర్లో ఉంటుంది. ఒకవేళ సీటు పైన సెట్ అయి లేకుంటే ఎవ్వరి మాట కూడా వినరు. కనుక నేను చేయించే ఆత్మను ఈ కర్మేంద్రియాలు చేసేవి, అంతేకాని చేయించేవి కాదు.
బ్రహ్మాబాబా యొక్క అనుభవాన్ని మీరందరూ విన్నారు కదా. ప్రారంభంలో బ్రహ్మాబాబా ప్రతిరోజు సమాప్తి సమయంలో ఈ కర్మేంద్రియాల దర్బారును ఏర్పాటు చేసుకునేవారు. పాత పిల్లలు ఆ డైరీని చూసి ఉంటారు. ప్రతిరోజు దర్బారు పెట్టి చేయించే యజమానిగా అయ్యి ప్రతి కర్మేంద్రియం నుండి సమాచారం తీసుకునేవారు మరియు కర్మేంద్రియాలకు ఆర్డరు అంటే సమాచారాన్ని ఇచ్చేవారు కూడా. బ్రహ్మాబాబా ప్రారంభంలోనే ఇంతటి అటెన్షన్ను ఉంచారు. కనుక మీరు కూడా స్వయాన్ని చేయించే యజమానిని అని భావించండి. ఎందుకంటే ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాలు ఆత్మకు సహచరులు. ఈరోజు విశేషంగా మనసు, బుద్ధి, సంస్కారము, స్వభావము అనండి, సంస్కారము అనండి, వీటి స్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. వెంటనే చెక్ చేసుకుంటే మా రాజు మా స్థితిగతులను అడుగుతాడు అని కర్మేంద్రియాలకు కూడా అటెన్షన్ అనేది ఉంటుంది. కనుక చేయించే ఆత్మరాజుగా అయ్యి చేసేటటువంటి కర్మేంద్రియాలను చెక్ చేయండి. లేకుంటే మేము కర్మేంద్రియాలను ఆజ్ఞాపిస్తున్నాము కానీ మళ్ళీ జరిగిపోతుంది అని పిల్లలు చెప్తూ ఉంటారు. పురుషార్థమైతే చేస్తున్నారు కానీ ఏదైనా సంస్కారము లేక స్వభావము ఆర్డర్లో ఉండదు. దీనికి కారణము స్వమానము అనే సీటు పైన సెట్ అయ్యి ఉండరు. సీటు పైన కూర్చోకుండా ఎంతగా ఆర్డర్ చేసినా ఆజ్ఞను అంగీకరించాల్సిన వారు అంగీకరించరు. కనుక కర్మలు చేయిస్తూ చేయించే యజమాని తనపు సీటు పైన సెట్ అవ్వండి. బాబా మీరు మమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేశారు అని చాలామంది పిల్లలు బాబ్దాదాతో ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. శక్తివంతులు కూడా కాదు, సర్వశక్తివంతులు అనే వరదానమును బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే పిల్లలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము అని బాబ్దాదా అంటున్నారు. మీ జన్మ యొక్క వరదానం మీ అందరికీ గుర్తుందా? పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానమును ఇచ్చారు. వరదానము ఎవరు ఇచ్చారు? ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తివంతుడు. కానీ ఏ సమయంలో ఏ శక్తి రావాలో అది రావడం లేదు, ఆజ్ఞను అంగీకరించడం లేదు అని ఫిర్యాదు చేస్తారు. ఎందుకని? ఆల్మైటీ అథారిటీ యొక్క వరదానం ఉన్నప్పుడు దానికంటే గొప్పది మరేది లేదు కదా. కనుక వరదానం యొక్క స్థితిలో స్థితమై ఆజ్ఞాపించినట్లయితే మీ ఆజ్ఞను శక్తులు అంగీకరించకపోవడం అనేది జరగనే జరగదు. ఒకటేమో ఆత్మ యజమాని మరియు సర్వశక్తివంతుని వరదానం లభించి ఉంది. కనుక నేను యజమానిని, నాకు వరదానం ఉంది. ఈ రెండు స్వరూపాల స్మృతిలో స్థితమై ఆజ్ఞాపించండి. అప్పుడు శక్తి మీ ఆజ్ఞను ఒప్పుకోకపోవడం అనేది అసంభవం. ఎందుకంటే వరదానము మరియు తండ్రి వారసత్వపు అధికారము ఉంది. సంగమయుగంలో మీ అందరికీ సర్వశక్తివాన్ అనే టైటిల్ లభించింది. కేవలం ఆ స్థితిలో స్థితులే ఉండడం లేదు, సదా ఉండడం లేదు, అప్పుడప్పుడు అనే మాట వచ్చేస్తుంది. అప్పుడప్పుడు అనే ఈ మాటను బ్రాహ్మణులైన మీరు మీ డిక్షనరీ నుండి తీసేయండి అని బాబ్దాదా అంటున్నారు. ఇప్పుడిప్పుడే హాజరైపోవాలి. బాబా మేము మిమ్మల్ని స్మృతి చేసిన వెంటనే మీరు హాజరైపోతారు అని మీరు అంటారు కదా. ఈ అనుభవం ఉందా? చేతులు ఎత్తండి. ఉందా అనుభవము? చూడండి, చేతులైతే ఎత్తుతున్నారు. తండ్రి హాజరైపోతారు. ప్రభువే హాజరైనప్పుడు మరి ఈ శక్తి హాజరవ్వదా? ఈ శక్తులు కూడా మీకు తండ్రి నుండి వారసత్వముగా లభించాయి. కనుక యజమానిగా అయి ఆజ్ఞాపించండి. మీరు యజమానిగా అయి ఆజ్ఞాపించడం లేదు, శక్తిని పోగొట్టుకుని ఉంటారు కదా. అదే స్థితిలో ఉంటూ ఆజ్ఞాపిస్తారు. అప్పుడు మీరు యజమానులుగానే ఉండరు. అందువలన అవి మీ ఆజ్ఞను ఎలా అంగీకరిస్తాయి చెప్పండి?
ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మ చేస్తూ కూడా రాజా బిడ్డగా అయి స్వరాజ్యాధికారిగా అయి స్వరాజ్యం యొక్క సీటును వదలకూడదు అని బాబ్దాదా కోరుకుంటున్నారు. రాజు పూర్తి రోజంతా రాజుగానే ఉంటాడు కదా. అప్పుడప్పుడు రాజుగా ఉండడం, అప్పుడప్పుడు రాజుగా ఉండకపోవడం అనేది ఎలా అయితే ఉండదు కదా. సింహాసనం పైన కూర్చుంటారా కూర్చోరా అన్నది వేరే విషయం. కానీ ఇంట్లో ఉన్నప్పటికీ నేను రాజును అనేదైతే మర్చిపోరు కదా. కనుక కర్మయోగము మరియు అమృతవేళ శక్తిశాలి స్థితిలో చేసే యథార్థమైన యోగము, ఈ రెండిటిలో తేడా అనేది అస్సలు ఉండకూడదు. ఇది డబల్ పనే. కానీ మీరెవరు? మీరు విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు. కనుక బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. నడుస్తూ తిరుగుతూ నేను రాజును అనేది మాత్రం మర్చిపోకండి. మీ సీటును వదలకండి. సీటుపై లేకుంటే ఎవ్వరు కూడా మీ ఆజ్ఞను అంగీకరించరు. ఈ రోజుల్లో సీటు కోసం ఏమేం చేస్తున్నారో చూడండి. తమ హక్కు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తారు. తమ హక్కును వదులుకోవాలి అని ఎవ్వరూ అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కు నేను ఎవరు అనే స్మృతిలో ఉండండి. ప్రతి సమయము ఏ పని చేస్తున్నా పని చేస్తూ కూడా మీ మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మ చేస్తున్నప్పుడు మనసు యొక్క స్వమానం ఏది ఉండాలి? ఈరోజు ఏ లక్ష్యం ఉంచుకోవాలి? ప్రతి కర్మను చేసే సమయంలో స్వమానాల యొక్క లిస్టును చూసుకోండి. భలే భిన్న భిన్న స్వమానాల టైం టేబుల్ తయారు చేసుకోండి. ఎలాగైతే స్థూలమైన కర్మలు చేయడానికి ఒక టైం టేబుల్ను ఫిక్స్ చేసుకుంటారు కదా, అలా మనసు యొక్క టైం టేబుల్ను కూడా ఫిక్స్ చేసుకోండి. ఈ సమయంలో ఈ పని చెయ్యాలి అని అయితే తెలుసు కదా, దాని అనుసారం ఏ స్వమానం ఉంచుకోవాలి అనేది ఫిక్స్ అవ్వండి. యజమానిని అన్న అధికారాన్ని ఏ స్వమాన రూపంలో పెట్టుకోవాలో ఆ మనసు టైం టేబుల్ను తయారు చేసుకోండి. టైం టేబుల్ తయారు చేసుకోవడం వస్తుంది కదా, మాతలకు వస్తుందా? మాతలు తమంతకు తామే ప్రోగ్రాము తయారు చేసుకోండి. భోజనం తయారు చేసే సమయంలో ఏ స్వమానం మీ బుద్ధిలో ఎమర్జీగా ఉంచుకోవాలి? చాలా స్వమానాలు అయితే ఉన్నాయి. దాని యొక్క లిస్టు కూడా చాలా పెద్దదిగా ఉంది కదా. ఎంత పెద్ద మాల ఉంది అంటే ఆ స్వమానాలను లెక్కిస్తూ లెక్కిస్తూ మాలలో ఇమిడిపోండి. ఇప్పుడు బహుకాలం యొక్క అభ్యాసం ఉండాలి. కొంతమంది పిల్లలు ఇప్పటి వరకు అయితే వినాశనం యొక్క గుర్తులేమీ కనిపించడం లేదు, ఇప్పుడైతే తేదీ ఫిక్స్ అవ్వలేదు, చేసేస్తాములే అయిపోతుందిలే అని అంటారు. ఇది సోమరితనము, నిర్లక్ష్యము. సందేశం ఇవ్వడంలో కూడా మీరు విశ్వ కళ్యాణకారులు. కానీ ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ముందు ముందు సందేశము ఇస్తాములే అని ఇలా చాలామంది పిల్లలు భావిస్తూ ఉంటారు. కానీ అలా భావించకండి అని బాబ్దాదా అంటున్నారు. మీరు ఎవరికైతే ఆలస్యముగా సందేశం ఇస్తారో వారు మీ పైన ఫిర్యాదు చేస్తారు. ఏమని ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే మేము కూడా కొంత చేసుకునేవారము కదా. మీరు ఇప్పుడు చివర్లో చెప్పారు కనుక మేమైతే కేవలం వారి గురించి ఓహో ప్రభు మీ లీల అపారమైనది అని మాత్రమే అనగలము అని అంటారు. పదవినైతే పొందలేరు. ఎందుకు? బహుకాలపు సహయోగం కూడా ఉండాలి. మీరందరూ వారసులే కూర్చుని ఉన్నారు కదా. స్వయాన్ని నేను వారసుడను అని భావించేవారు చేతులెత్తండి. వారసులేనా? మంచిది. వారసులైతే మీరు పూర్తి వారసత్వాన్ని పొందాలా లేక కొద్దిగానా? అందరూ ఏమంటారు? పూర్తి వారసత్వం పొందాలనే కదా చెప్తారు. సంపూర్ణ వారసత్వము అనగా పూర్తి 21 జన్మలు. ఆది నుండి అంతిమం వరకు రాయల్ ప్రజల్లో కూడా కాదు, రాయల్ పరివారంలో రావాలి.
రాజ్య కుటుంబంలో రావాలి. సింహాసనం పైన అయితే ఒక్కరే కూర్చుంటారు కదా. సింహాసనం పైన అయితే ఒక్కరే కూర్చుంటారు కదా, అంటే జంట కూర్చుంటారు. కానీ అక్కడ ఎప్పుడు సభ జరిగినా అందులో రాయల్ పరివారానికి చెందిన విశేషమైన నిమిత్తాత్మలు కిరీటధారులుగా అయ్యి కూర్చుంటారు. కిరీటం లేకుండా కూర్చోరు. అంతేకాక ప్రతి కార్యంలో సలహా ఇచ్చేవారిగా కూడా ఉంటారు. అంతేకాని కేవలం రాజు ఒక్కడే రాజ్యం చేస్తాడని కాదు, తోటివారి సలహాలు తీసుకునే చేస్తాడు. కనుక సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అంటే మొదటి జన్మ నుండి చివరి వరకు, అనగా పూర్తి 21 జన్మలు, సగం కూడా కాదు. ఎందుకంటే అక్కడ అకాల మృత్యువు జరగదు. కనుక మధ్యలో వెళ్ళిపోవడం అంటూ ఏది ఉండదు. కనుక పూర్తి వారసత్వం తీసుకోవాలా లేక కొంతలోనే సంతోషించాలా? మీ మాతేశ్వరి జగదంబ సదా ఇదే లక్ష్యాన్ని పెట్టుకునేవారు. బాబ్దాదా మనస వాచ కర్మణ కోసం ఏ శ్రీమతం అయితే ఇచ్చారో అది మనం చెయ్యాల్సిందే. ఈ విధంగా సంపూర్ణ వారసత్వం తీసుకునేవారు ఇదే లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకోండి. అకస్మాత్తు, ఎవరిడి మరియు బహుకాలము, ఈ 3 మాటలు కలిపి గుర్తుంచుకోండి. అకస్మాత్తు, ఎవరిడి మరియు బహుకాలము. అందువలన బాబ్దాదా తన ఆశాదీపాలైన పిల్లల పట్ల ఇదే వరదానాన్ని ఇస్తున్నారు. అందరూ సదా ఈ 3 మాటలను గుర్తుంచుకొని ఆశాదీపాలుగా అయ్యే ప్రత్యక్ష రుజువును చూపించండి. విదేశీయులు కూడా మనసా సేవ ద్వారా సహయోగులే కదా. అన్ని ధర్మాలలో వృద్ధి జరుగుతూ ఉండడాన్ని బాబ్దాదా చూశారు. ఒక్క ధర్మం కాదు, కేవలం హిందూ ధర్మమే కాదు, ముస్లిం, బౌద్ధ, క్రిస్టియన్ అన్ని ధర్మాలు నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు అభిరుచి చూపిస్తున్నాయి. మొదట్లో అయితే బ్రహ్మకుమారిల పేరు వినగానే వీరు వినాశనం వినాశనం అని ఏదేదో చెప్తారు అని భయపడేవారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? వినాశనం ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేయాలో చెప్పండి అని అంటున్నారు. కనుక వినాశనం అయితే జరగాల్సిందే, ఇదైతే గ్యారంటీ. భారతదేశం వారికి, విదేశం వారందరికీ కూడా గ్యారంటీ ఉంది కదా. ఇప్పుడు కేవలం పురుషార్థాన్ని తీవ్రం చెయ్యండి అని బాబ్దాదా పిల్లలకు సూచన ఇస్తున్నారు. పురుషార్థం కాదు, పురుషార్థం చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయము. ఎప్పుడో చేస్తాము అని అనకండి, ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే తయారవ్వాలి, అవ్వాల్సిందే. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగు ముందుకు వేసే పిల్లలకు బాబ్దాదా స్మృతి దినం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాబ్దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు మరియు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు. కనుక అభినందనలు, అభినందనలు మరియు అభినందనలతో పాటు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము, శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరముగా ఉండే మాస్టర్ రచయిత భవ. సారాంశము, ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క శక్తిశాలి స్థితి లేక నశాలో స్థితమై ఉంటారో అప్పుడు రచన యొక్క అన్ని ఆకర్షణల నుండి అతీతముగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మీ రచన భిన్న భిన్న రంగు రూపులను పద్ధతులను రచిస్తుంది. కనుక బాల్యతనపు తప్పులు, సోమరితనం యొక్క తప్పులు, నిర్లక్ష్యం యొక్క తప్పులు ఇప్పుడు ఇంకా ఏవైతే ఉండిపోయాయో వాటిని మర్చిపోయి
మీ పవర్ఫుల్ శక్తి స్వరూపము, శస్త్రధారి స్వరూపము, సదా జాగంతి జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు మాస్టర్ రచయిత అని అంటారు. స్లోగన్: మనసా స్థితిలో ఎంత దృఢముగా అవ్వాలి అంటే ఏ పరిస్థితి కూడా దానిని కరిగించరాదు. అవ్యక్త ప్రేరణ: అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాంటి వాతావరణంలో, వాయుమండలంలోనైనా ఉండండి, కానీ మీ స్థితి సదా అచంచలంగా ఉండాలి, అలాగే స్థిరంగా ఉండాలి, ఏకరసముగా ఉండాలి. ఎవరైనా నిమిత్తమైన వారు ఏదైనా సలహా ఇచ్చినట్లయితే అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నవారు అనుభవీలుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా వారి సలహా స్పష్టంగా లేకపోయినా కానీ మీరు మాత్రం అలజడిలోకి అస్సలు రాకండి. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అని మీరు ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీ స్థితి ఏకరసముగా, అచల్ అడవులుగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.